నమస్కారం. ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో యువత గురించి మాట్లాడుకుంటున్నాం. మరి యువత ధ్యానుల కింద కావాలంటే మరి ఏమేమి చేయాలి, అసలు ఇవాల్టి యువత ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి, మరి ఈ అంశాల్లో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, అలాగే ఐటీ ప్రొఫెషనల్ సురేంద్ర గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, మీరు యువత నుంచి ఇవాళ ఉన్న పొజిషన్కి రీచ్ అయ్యారు. సో మీరు కూడా యూ హ్యావ్ గాన్ త్రూ ది ఫేజ్ ఆఫ్ యూత్. ఒక యువత ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటో మీకు తెలుసు, ఎందుకంటే మీరు కూడా యువత నుంచి ఈ దశలోకి రావడం జరిగింది. సో ఇవాల్టి యువత మరి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తానంటారు? అంటే పర్స్పెక్టివ్ ఎలాంటి, వాట్ కైండ్ ఆఫ్ అంటే ఛాలెంజెస్ అంటే ఇవాల్టి యువత మరి ప్రతి ఒక్కరూ కూడా దే ఆర్ ప్లానింగ్ టు గో అబ్రాడ్. అంటే ప్రతి ఒక్క యువత అసలు చదువుకోవడం ఎందుకు అంటే కనుక విదేశాలకు వెళ్ళడం కోసమే అని ఈ ఒక ట్రెండ్ ఆల్మోస్ట్ 15 years నుంచి మొదలైపోయింది. చాలా మటుకు ఇమిగ్రేషన్స్ జరుగుతున్నాయి. అంటే నేను వెళ్తే కనుక యుఎస్లోనే వెళ్తాను, లేకపోతే పర్టికులర్ కంట్రీస్లోనే వెళ్తాను, మన దేశంలో మాత్రం ఖచ్చితంగా ఉండను అనేది ఇవాల్టి యువత నిర్ధారించుకుంటోంది. సో ఇలాంటి నిర్ధారణ రావడానికి మరి ఈ యువతకి అలాంటి ఆలోచన రావడానికి ఏంటి కారణాలు? సో చాలా ఉన్నాయి. అందులో మెయిన్ వచ్చేసి ఇక్కడ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి. ఓకే. అంటే ఇప్పుడు చాలా బాగుంటుంది, కమింగ్ డేస్ క్వాలిటీ కానీ స్టాండర్డ్స్ కానీ ఓకే అవి ఉంటున్నాయి. ఇంకోటి చూసి ఇన్ఫ్లుయెన్స్ అవటం, వెళ్ళిన వాళ్ళు బాగానే సెటిల్ అవుతున్నారు, మనం ఎందుకు కాలేము, బాగానే సంపాదిస్తున్నారు, మరి ఎందుకు సంపాదించలేము, సో మనం కూడా వెళ్తే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది ఓకే అనేది ఒకటి. అంటే దీన్ని డాలర్ డ్రీమ్స్ అని కూడా అంటారు అనుకోవచ్చు. యా. సో ఇట్లా కొన్ని. సో ఇంకోటి ఏంటంటే వెళ్తారు కరెక్టే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చాలామంది ఏంటంటే బ్యాచిలర్స్ అయిపోతుంది, లేకపోతే కొంతమంది బ్యాచిలర్స్కి ముందే. బ్యాచిలర్స్కి ముందు వెళ్ళే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారు, డ్రీమ్ ఏంటి అనేది ఒకటి. సో 80% బ్యాచిలర్స్ తర్వాత వెళ్తారు. సో బ్యాచిలర్స్ తర్వాత వెళ్ళే వాళ్ళలో 50-60%కి ఏదో ఒకటి చేసి అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనేది ఉంటుంది. సో దట్ ఈజ్ రాంగ్. సో పర్పస్ ఎందుకు వెళ్తున్నాం, ఏ కంట్రీ మనకి మనం చదవాలనుకున్న కోర్స్కి సూట్ అవుతుంది, ఈ కంట్రీ అయితే బాగుంటుందా, ఈ కోర్స్కి ఈ కంట్రీ అయితే సెట్ అయిద్దా, అక్కడ మళ్ళీ తీసుకున్న యూనివర్సిటీస్, మనం తీసుకోవాలనుకున్న కోర్స్కి యూనివర్సిటీ సరైందా కాదా, సో ఇట్లాంటివి కొన్ని కన్సిడర్ చేసుకోవాలి. సో నేను చూసిన అట్లయితే మీరు అన్నట్టుగా కొంతమంది ఏదో రకంగా వెళ్ళిపోవాలి, సెటిల్ అయిపోవాలి, ఈ మైండ్ సెట్తో ఉన్నారు కొంతమంది. ఓకే. సో దట్ ఈస్ రాంగ్. అట్లా వెళ్తే అక్కడికి వెళ్ళాక ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సినవి చాలా ఉంటాయి. సో నేను కొంతమందిని చూశాను కల్లారా. సో హౌ డే స్ట్రగుల్ ద లైఫ్, అక్కడ స్ట్రగుల్స్ వీళ్ళెవరికి తెలియదు. అక్కడ ఇక్కడ నుంచి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, విదేశాలకు వెళ్ళిపోవాలనే ఆ ధోరణితో వెళ్ళిపోతున్నారు. సో వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఉద్యోగాలు అది దొరుకుతున్నాయి అంటారా? అది ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఐ కాంట్ సే ఎస్ 100%. 100% అయితే లేదు. ఇప్పుడు నేను వెళ్ళాను మాస్టర్స్ కోసం వెళ్ళాను. ఓకే. సో నేను ఎట్లా వెళ్ళానంటే నాది బ్యాచిలర్స్ అయిపోయింది. సో బ్యాచిలర్స్ అవ్వగానే నేను వెళ్ళిపోవాలని అనుకున్నాను. ఓకే. సో బట్ సమ్హౌ దిస్ ఈస్ నాట్ దట్ టైం అనిపించింది. సో ఐ వర్క్ ఫర్ 4-5 years ఇండియాలో వర్క్ చేశాను నేను. నైస్. ఐటీ సెక్టర్లో. సో వర్క్ చేసి తర్వాత మాస్టర్స్కి వెళ్ళాను. ఓకే. సో వెళ్ళినప్పుడు నాకు అర్థమవుతుంది, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. నేను 4 years వర్క్ చేసి మాస్టర్స్కి వెళ్ళడం వల్ల సో అవన్నీ చాలా అడ్వాన్స్ టాపిక్స్ ఉంటాయి. మాస్టర్స్ మీరు అంటే వర్క్ చేస్తున్న కంపెనీ వాళ్ళే పంపించారు, లేకపోతే మీరు పర్సనల్గా వెళ్ళారు? ఓకే. అంటే కొన్ని కేసెస్లో ఈవెన్ కంపెనీస్ కూడా మాస్టర్స్ కి దానికి అది చాలా రేర్ కేసెస్. ఓకే. యా, డిపెండ్స్ ఆన్ ద ఫీల్డ్ రిలేటెడ్గా. సో నేను పర్సనల్గానే వెళ్ళాను. సో వెళ్ళటం వల్ల ఆ అండర్స్టాండింగ్ అనేది ఈజీ అయిపోతుంది మనకి, టాపిక్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ, ఎందుకంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో సేమ్ అదే కొంతమంది అప్పటికప్పుడు ఫ్రెషర్స్ బ్యాచిలర్స్ అయిపోయి వస్తారు. అక్కడికి వచ్చేసి వాళ్ళకి ఇవన్నీ చెప్పేసి అసైన్మెంట్స్ చేయమంటే వాళ్ళు చేయలేరు. బయట ఇచ్చి చేయించుకోవటము, సరిగ్గా చదవకపోవటము, సో ఎంతో కొంత లోన్లీ చేసి వస్తారు.
ఆబ్వియస్లీ బయట కంట్రీకి వెళ్ళాలి, యూనివర్సిటీస్లో చదవాలి అంటే అక్కడ డాలర్స్ పౌండ్స్లో ఉంటుంది, చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. ఆటోమేటిక్గా లోన్ తీసుకొని వస్తారు. వచ్చిన కాడి నుంచి సబ్జెక్ట్స్ కన్నా ఈ లోన్ ఎట్లా తీర్చాలి అని చెప్పేసి అదొక మెంటల్ టార్చర్ అంటారు మైండ్లో. ఏ రోడ్ పెట్టొస్తారు కదా, అంటే వాళ్ళ కాన్సంట్రేషన్ అంతా స్టడీస్ మీద కాకుండా పార్ట్ టైం జాబ్స్ మీద ఎక్కువ ఉంటుంది. పార్ట్ టైం జాబ్స్ మీద ఎక్కువ ఉంటుంది. ఓకే, అందరికని కాదు, కొంతమందికి అట్లీస్ట్ 40-50% అని చెప్పచ్చు. సో ఈ దాంట్లో వెళ్ళేసరికి స్టడీస్ని నెగ్లెక్ట్ చేయటము, ఇంకా వేరే అదర్ ఎడిక్ట్ అవ్వటము, స్మోకింగ్ అని, డ్రింకింగ్ అని. ఓకే, అంటే వెస్ట్రన్ కల్చర్, ఫారిన్ కల్చర్ అంటే ఇవే కదా, అక్కడ వాళ్ళ సాంప్రదాయాలు ఇట్లా ఉంటాయి. మరి ఆటోమేటిక్గా ఇవి ఇక్కడికన్నా అక్కడ ఇంకా చీప్గా దొరుకుతుందని చెప్పేసి ఆల్కహాల్ ఎక్కువ తాగేయటం, స్మోకింగ్ ఎక్కువ చేసేయటం, ఓకే, ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. అదొకటి. ఇంకోటి, అంతకుముందు వెళ్ళారు అంటే ఆ టైంలో ఐటీ అప్పుడు గ్రోయింగ్ సెక్టర్. లాస్ట్ 10-15 years బ్యాక్ ఐటీ ఈస్ గ్రోయింగ్. ఇప్పుడు అది చాలా వ్యాస్ట్ అయిపోయింది. ఇప్పుడు వ్యాస్ట్ అయిపోయి ఎట్లా అంటే ఏఐ డామినేట్ చేస్తుంది. ఓకే, సో ఏఐ డామినేట్ చేస్తుంది. ఇది ఏఐ అంటే ఏంటారు? సో ఏఐ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఓకే, సో నేను మాస్టర్స్ చేసింది కూడా దీని మీదే. ఓ వెరీ గుడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఏదైతే మనిషి మాన్యువల్గా చేయలేనిది కంప్యూటర్తో మనం ఆటోమేట్ చేయటం. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనిషి ఒక పనిని ఒక 4-5 daysలో చేస్తే ఒక మెషిన్కి ఇస్తే అదే పనిని 1 hour 2 hours అయిపోతుంది. అంటే రాను రాను కనుక ఈ హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గిపోతుంది, ఎవ్రీథింగ్ అంటే కంప్యూటరైజ్ ఆటోమేషన్ అయిపోతుంది అంటారా? ఎగ్జాక్ట్లీ, ఆటోమేషన్ అవుతుంది, కానీ దానికి తగ్గట్టు కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఓకే, ఎట్లా అంటే ఇది ఆటోమేషన్ అయినప్పుడు దాన్ని పనిచేసే దానికి తగ్గట్టుగా హ్యూమన్స్ని నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. సో అలాంటి జాబ్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఎవరైతే ఐటీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంచెం బ్రష్ అప్ చేసుకుని ఏఐ దానికి ట్యూన్ అవుతారో లేదో అన్నది చూసుకోవాలి. అంటే వాళ్ళ సెక్టర్స్, అంటే ఏఐ అన్నది ఆల్ సెక్టర్స్ లో ఇంప్లిమెంట్ అవుతుంది, ప్రతి సెక్టర్ లో వస్తుంది. ఇది అది అని కాకుండా నాట్ ఓన్లీ ఐటీ, మిగతా అన్ని సెక్టర్లో కూడా, ఈవెన్ మెడికల్ ఫీల్డ్లో కానీ మిగతా అన్ని ఫీల్డ్లో కూడా వస్తుంది. సో వాళ్ళ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏఐకి అప్గ్రేడ్ అవ్వాలి, అంటే కొంచెం ట్రైనింగ్ తీసుకుని సంథింగ్ అలా చేసుకోవాలంటారా? సో దీన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారండి. ఓకే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఈ ఏఐ టూల్స్తో మనం ఎట్లా పని చేసుకోవచ్చు. ఓకే, అడ్వాన్స్డ్గా. ఇప్పుడు ఒక వీడియో ఎడిట్ చేయాలంటే ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారు చూడండి. తీసి దాన్ని రెండర్ చేసి అవన్నీ చేసి రాను రోజుల్లో అదంతా ఉండకపోవచ్చు. వితిన్ సెకండ్స్లో మనం ఏ టూల్స్ యూస్ చేసి వీడియో రెడీ చేయొచ్చు. వెరీ గుడ్. అంటే ఇక్కడ మనకి కాస్ట్ తర్వాత ఎఫెక్ట్లు అన్ని కూడా చాలా తక్కువ అయిపోతుంది. అంటే ఒక కంపెనీ దృష్టికోణంలో చూస్తే కనుక ఒక మాన్యువల్ మ్యాన్ పవర్ అయితే పెట్టి అది చేయాల్సిన పని అంతా అది ఆటోమేటిక్గా చేస్తుంది కాబట్టి మ్యాన్ పవర్ అవసరం ఉండకపోవచ్చు. మ్యాన్ పవర్ అవసరం అక్కడ అంటే 30-40% రిడక్షన్ అవుతుంది, కానీ కొత్త జాబ్స్ అనేది వస్తూ ఉంటాయి. అంటే దాన్ని యూస్ చేసి హౌ టు మేనేజ్ ఏఐ టూల్స్ ఓకే అనేది. ఇప్పుడు అంతేగాని అంతకుముందు రిక్షాలు ఉండేవి, ఆటో రిక్షాస్, ఇట్లా ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే అయిపోయినాయి, ఈ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు కదా. ఓకే, సో దీనివల్ల ఎక్కువ ఆటోస్ డెవలప్ అయింది, మనకి జర్నీ తగ్గిపోయింది, జర్నీ టైం తగ్గిపోయింది. ఇట్లా అంటే ఇప్పుడు యువత కింద, అంటే యూత్ కింద వెళ్ళి స్టడీ చేయడం కోసం విదేశానికి వెళ్ళడం అన్నది దట్ ఈజ్ వన్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఏంటంటే ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నారు, దాని తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్కి వెళ్తున్నాడు. సో అలాంటప్పుడు అతను ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? ఒకటి, మ్యారేజ్ అయిన తర్వాత అబ్రాడ్ వెళ్ళి చదవాలి అంటే మేబీ తను ప్రాపర్గా ప్రిపేర్డ్ అయి ఉండాలి మైండ్గా. ఎట్లా అంటే మేబీ తనకి ఫుల్ బ్యాకప్, ఫైనాన్షియల్గా బ్యాకప్ అన్నది బాగా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, లేదు అక్కడికి మైగ్రేట్ అవుతున్నారంటే ఫ్యామిలీ అంటున్నారు కాబట్టి ఒకరు చదువుకుని ఇంకొకరు జాబ్ చేసి ఫ్యామిలీ సపోర్ట్ చేసేటట్టు ఉండాలి. ఎందుకంటే అక్కడికి వెళ్తే కనుక ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉద్యోగం చేయాల్సిందే. స్టూడెంట్ అంటున్నారు కదా, ఒకరు చదువుకుంటే ఇంకొకరు చేయాల్సిందే. మరి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే అంటే ఇక్కడ వాళ్ళ స్వదేశంలో ఉన్న లివింగ్ ఆఫ్ స్టాండర్డ్ కన్నా అక్కడ కనీసం ఒక 7 to 8 times లివింగ్ స్టాండర్డ్ చాలా హైగా ఉంటుంది. దిస్ ఈస్ కంపారిటివ్లీ లాస్ట్ 4-5 years ప్రకారం అయితే ఐల్ సే ఎస్. సో ఇప్పుడు ఇండియాలో అన్నీ ఉన్నాయి. మీరు జీడిపి గ్రోత్ చూసుకుంటే ఇండియా వాజ్ 10th పొజిషన్ బిఫోర్
3-4 years. Okay. Now India is in 5th position జీడిపి ప్రకారం. ఎస్. నేను యూకేలో ఉంటున్నాను, యూకే కూడా 6th ప్లేస్లో ఉంది, ఓకే. ఇండియా 5th ప్లేస్లో ఉంది. వావ్. సో ఇప్పుడు ఈ టైంలో వెళ్ళి చదవాలి అంటే వీ హ్యావ్ సో మచ్ ఫెసిలిటీస్ హియర్ ఇండియాలో. అంటే అక్కడ ఆ దేశాల వాళ్ళు ఈ దేశానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎస్. ఫ్యూచర్లో జరగచ్చు. ఎస్. ఇక్కడ ఐఐటీస్ అక్కడ ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళకి యువతకి ఏంటంటే వాళ్ళ దేశంలో ఏం లేదు, వేరే చోట వెళ్తేనా జరుగుతుందేమో ఒక ఆలోచన ఎక్కువైపోయింది. ఇప్పుడు మీరు ఐటీ సెక్టర్లో కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ కంపెనీస్లో చూసుకుంటే మోస్ట్లీ మన ఇండియన్సే ఎక్కువ ఉంటారు. ఓకే. ఇప్పుడు గూగుల్ సీఈఓ కానీ, మైక్రోసాఫ్ట్ సీఈఓ కానీ, ఈవెన్ మా కంపెనీ సీఈఓ కూడా ఇండియనే, వర్క్ చేసే కంపెనీ కూడా. సో మోస్ట్లీ ఈ ఐటీ సెక్టర్లో చూసుకుంటే టెక్నికల్ పీపుల్ లెవెల్లో మొత్తం మన ఇండియన్సే ఉంటారు. అక్కడ బ్రెయిన్స్ కూడా మన ఇండియన్ బ్రెయిన్సే వర్క్ చేసేది. ఓకే. సో ఓకే. ఇంకా విదేశాల్లో ఇంకా ఐటీ సెక్టర్ కాకుండా బూమింగ్ సెక్టర్స్ ఇంకేమీ ఉన్నాయి వేరే సెక్టర్స్లో? డిపెండ్స్ ఆన్ ద కంట్రీ. ఇప్పుడు మీరు జాబ్ని తీసుకుంటే ఆటోమొబైల్, ఇప్పుడు జర్మన్ టెక్నాలజీ అంటారు, ఆటోమొబైల్స్కి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అని చెప్పచ్చు. అటు జర్మనీ బాగుంటుంది. సో ఇప్పుడు మెడికల్ సైడ్ కూడా వచ్చేసి యూరోప్లో బాగుంటుంది. ఓకే. బయోటెక్నాలజీ. సో ఇప్పుడు యూఎస్ వచ్చేసి కంప్లీట్ ఐటీ ఇండస్ట్రీ, ఫుల్ బూమ్. ఓకే. సో అట్లా యూకే వచ్చేసానంటే ఇట్స్ కంప్లీట్ ఆల్ మిక్స్డ్ అప్ అనమాట. సో బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, ఐటీ, బ్యాంకింగ్ సెక్టర్, ఓకే, ఇది ఇట్లా యూకేలో వస్తుంది. అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ అన్ని కంట్రీస్లోనూ ఆపర్చునిటీస్ ఎప్పటికీ ఉంటాయంటారా? యా. అంటే కంపేర్ టు అదర్ సెగ్మెంట్స్ మీరేమంటారు? అంటే ఇట్ మే బి రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, అక్కడ తర్వాత అకౌంట్స్ కానీ. సో ఇలాంటివన్నీ ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్, అండ్ ఫైనాన్స్ అంటే ఎవర్ గ్రీన్ కదా. సో డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ కూడా స్టార్ట్అప్స్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది. ఓకే. సో బిజినెస్ అనేది జీడిపి ఇంక్రీజ్ అవ్వాలంటే మన బిజినెస్ చేస్తేనే జీడిపి గ్రోత్ అనేది, కంట్రీ గ్రోత్ అనేది డెవలప్ అవుతుంది. ఎస్. సో వెన్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ బిజినెస్ అవి చేయాలంటే అకౌంటెన్సీ కావాల్సిందే, ఫినాన్స్ కావాల్సిందే. ఎస్. సో ఇవన్నీ బ్యాంకింగ్ సెక్టర్ కావాల్సిందే. సో బిజినెస్ పెట్టాలంటే లోన్ ఇవ్వాలంటే బ్యాంక్ కావాలి, బ్యాంక్ కావాలంటే ఆర్బీఐ లాంటివి ఉండాలి. సో ప్రతి సెక్టర్ ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఇవన్నీ రన్ అవ్వాలంటే ఐటీ ఉండాలి. ఇప్పుడు అన్ని డిజిటల్ అంటున్నారు. సో ప్రతిదీ ఇంటర్లింక్ అనమాట. సో ఏది ఒకటి లేకపోయినా ఇంకోటి ప్రాబ్లమే. ఓకే. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ అంటే విదేశాల్లో ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే కనుక, అంటే మాస్టర్స్ చేయడం కానీ, పిహెచ్డీ చేయడం కానీ, వాట్ ఎవర్ రీజన్, సో ఆ కాలేజ్ సెలెక్షన్ ఎలా చేయాలంటారు? సో ఒకటి, ఇప్పుడు నువ్వేం కోర్స్ చేయాలనుకుంటున్నావు, సో నీ కోర్స్ తగ్గట్టు ఆ కంట్రీ ఫస్ట్ సూటబుల్లా కాదా? ఓకే. కంట్రీ ఓకే అనుకుంటే లిస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్, నీ కోర్స్ ప్రొవైడ్ చేసే లిస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ని ఫైనలైజ్ చేసుకోవాలి. ఓకే. సో గవర్నమెంట్ వెబ్సైట్స్, అక్కడ ఆ కంట్రీ వెబ్సైట్స్ కొన్ని సైట్స్ ఉంటాయి, పోర్టల్స్ అట్లా. సో అందులో యూనివర్సిటీ వైజ్ ర్యాంకింగ్స్ వస్తాయి. ఈ యూనివర్సిటీకి ఏ ర్యాంకింగ్, ప్రతి యూనివర్సిటీకి ఆడిట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆడిట్ రిపోర్ట్స్ ఆ గవర్నమెంట్ ఆ స్టాండర్డ్స్ ప్రకారం, వే ఆఫ్ టీచింగ్ స్టాండర్డ్స్ ప్రకారం కొంత ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఆ ర్యాంకింగ్ బట్టి మనం యూనివర్సిటీస్ని ఫైనలైజ్ చేసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ గవర్నమెంట్ అసిస్టెన్స్ అయినా ఉంటుందా? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా అక్కడ వెళ్తే కనుక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ అక్కడ ఉంటుందా, లేకపోతే ఇక్కడ నుంచే వాళ్ళ హోమ్ కంట్రీ నుంచే వాళ్ళు అసిస్టెంట్ అన్ని? ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంట్రీ. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఏంటంటే లీగల్లీ దే కెన్ వర్క్ ఫర్ 20 hours. ఓకే. 20 hours పార్ట్ టైం జాబ్ లీగల్గా చేసుకోవచ్చు. ఓకే. ఈవెన్ స్టిల్ ఫర్ దట్ ఆల్సో మనం వెళ్ళేటప్పుడు వీ హ్యావ్ టు షో ఫినాన్షియల్లీ ఓకే వీఆర్ క్యాపబుల్ టు సపోర్ట్ అవర్ సెల్ఫ్స్. ఓకే. అక్కడ వాళ్ళకి చూపించాలన్నమాట. సో అక్కడ పార్ట్ టైం జాబ్ నీకు రావచ్చు, రాకపోవచ్చు, బట్ కానీ నీ లివింగ్ ఎక్స్పెన్సెస్కి యూ హ్యావ్ టు మ్యాచ్ కదా. సో వాళ్ళు సెక్యూరిటీ కోసం మనం ముందుగానే ఇక్కడ మన ఫండ్స్ చూపించుకోవాలి. ఓకే. లోన్స్ రూపం కానీ, లేకపోతే మన బ్యాంక్లో ఫండ్స్ కానీ, సో ఇట్లా చూపించుకోవాలి. ఓకే. అంటే కొన్ని కేసెస్ అంటే మన జనరల్గా మన న్యూస్లోను వాటిలో చూస్తుంటాం, కొన్ని ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. అంటే చాలా త్రూ ప్రాపర్ ఛానల్ కాకుండా ఇంప్రాపర్ ఛానల్ వయా మీడియాగా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి కేటగిరీ వాళ్ళకి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అంటే జనరల్గా? దట్ ఈస్ డిపెండ్స్ ఆన్, ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఏంటంటే లిబరల్ చేస్తుంది ఇమిగ్రేషన్ రూల్స్, ఎందుకంటే వాళ్ళకి మ్యాన్ పవర్ కావాల్సి వస్తుంది కాబట్టి. సో ఎప్పుడైతే వాళ్ళకి ఇలాంటివన్నీ అవసరం లేదో, లేదా మరీ ఇల్లీగల్గా వెళ్తున్నారు,
సో అప్పుడు కొంచెం స్ట్రిక్ట్ చేస్తుంది. ఓకే. సో ఈ ఇల్లీగల్గా అంటే ఇప్పుడు కొంతమంది ఫండ్స్ చూపించాలి, టెంపరీగా అక్కడికి వెళ్ళేదాకా ఫండ్స్ వేస్తారు అకౌంట్లో. ఓకే. అక్కడ వెళ్ళంగానే ఫండ్స్ తీసేస్తారు. సో అట్లా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడము, అకాడమిక్స్ అన్నిటిని మనం 10th ఇంటర్ కానీ బ్యాచిలర్స్వి ఇట్లా ప్రతిదీ డాక్యుమెంట్స్ చూపించాలి. ఓకే. అవి IELTS రాయాలి, స్కోర్ చేసుకోవాలి. సో ఇట్లా వీటికి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడము, ఇట్లా ఫేక్వి చూపించటము, అక్కడ కొంతమంది దొరికిపోతూ ఉంటారు. ఓకే. అంటే చాలామంది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు దాకా మనం బ్యాచులర్ కేటగిరీ చూసాం, నెక్స్ట్ మ్యారీడ్ అయ్యి అబ్రాడ్కి వెళ్ళి చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ చూస్తే కనుక యంగ్ ఎంటర్ప్రైనర్స్, అంటే మన దేశంలో కాకుండా విదేశాల్లో వెళ్ళి లేకపోతే నేను ఎస్టాబ్లిష్ చేద్దామని బిజినెస్ అని అనుకోవడం కానీ, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ డొమెస్టిక్ కంట్రీలో వాళ్ళకి ఆల్రెడీ ఒక బ్రాంచ్ ఉంది, దాన్ని ఎక్స్పాన్షన్ కోసమని విదేశాల్లోకి వెళ్ళి పెట్టుకుందామనేసి. సో అలాంటి వారికి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో ఎవ్రీ కంట్రీ ఆల్వేస్ వెల్కమ్ ఓపెన్ ఫర్ ద బిజినెస్. న్యూ యంగ్ టాలెంట్స్ని ప్రతి కంట్రీ కూడా ఎంకరేజ్ చేస్తుంటుంది. కాకపోతే దానికి కావాల్సిన ఫండ్స్, దానికి ఆ కంట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని వీ హ్యావ్ టు మ్యాచ్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అంటే ఇండియాలో కొన్ని రూల్స్ ఉంటాయి, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు వేరే కంట్రీకి కలిసినప్పుడు దానికి సర్టెన్ కైండ్ ఆఫ్ లిమిటేషన్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అవి మనం చూసుకోవాలి. ఓకే. అంటే కొన్ని కంట్రీస్ ఇది ట్యాక్స్ ఫ్రీ ఇక్కడ అనేసి ఈ మధ్యన చెప్తున్నారు. అంటే ట్యాక్స్ ఫ్రీగా ఉండి కొన్ని కంట్రీస్ లైక్ UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆల్మోస్ట్ 10 years వాళ్ళు ట్యాక్స్ ఫ్రీ అనేసి అన్నారు. సో అలాంటి కొన్ని కంట్రీస్లో వెళ్తే వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందా? ఎందుకంటే ట్యాక్స్ పే చేయట్లేదు, అట్లీస్ట్ ఫర్ ఫ్యూ ఇయర్స్ దే కెన్. కంట్రీస్ ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా అబ్రాడ్ వెళ్తున్నారు బిజినెస్ చేయాలంటే సెటిల్మెంట్ కోసం చూసుకుంటారు. ఎస్. సో ఇప్పుడు UAE ఏంటంటే యూ కమ్ అండ్ డూ బిజినెస్ బట్ వీ వోంట్ గివ్ యూ PR. సెటిల్మెంట్ అనేది ఉండదు అక్కడ. ఎస్. సో ఎంత సంపాదించుకోవాలన్నా అక్కడ బిజినెస్ బాగానే చేసుకోవచ్చు, టూరిజం బాగుంటుంది కాబట్టి బిజినెస్ బాగా డెవలప్ అయింది, చేసుకోవచ్చు. ఎస్. అది చూసుకుంటే ఒక పాజిటివ్ పాయింట్. ఓకే. సో ఇంకోటి ఏంటంటే అంత చేసినా సెటిల్మెంట్ రాదు అనేది కొంతమందికి అదొక నెగిటివ్ పాయింట్. ఎస్. సో మనకి ఏది కావాలో చూసుకొని వీ కెన్ చూస్ ద ఆప్షన్ అనమాట. ఓకే. సో అక్కడ లోకల్లో అక్కడ ఎడ్యుకేషన్ అయిపోయింది అంటే అమ్మని ఇక్కడ నుంచి ఒక స్టూడెంట్ అక్కడికి వెళ్ళారు, స్టడీస్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా అతనికి జాబ్కి సెర్చ్ చేసుకోవచ్చా? అంటే సో ఇప్పుడు ఎట్లా అంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ మన మాస్టర్స్కి ఎడ్యుకేషన్కి వెళ్తున్నప్పుడు ఆ టైం పీరియడ్కి తగ్గట్టు ఒక వీసా ఉంటుంది. 3 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు, 2 ఏళ్ళు అయితే 2 ఏళ్ళు, 2 years అట్లా వీసా ఇస్తారు. ఓకే. ఆ వీసాతో పాటు ఒక 6 months టైం ఉంటుంది. ఇప్పుడు నా కోర్సు 18 months అయితే నా వీసా ఒక 24 monthsకి వస్తుంది. ఓకే. ఆ 24 months తర్వాత కూడా ఒక 2 years ఉండి జాబ్ సెర్చ్ చేసుకోవడానికి ఇంకొక వీసా మనం అప్లై చేసుకోవాలి. ఓకే. అంటే ఎడ్యుకేషన్ అవుతున్నప్పుడే అలా అయిపోయాక చేసుకోవాలి. మన కోర్స్ కంప్లీట్ అయితేనే ఆ వీసా వస్తుంది అనమాట. సో ఇప్పుడు యూకేలో అయితే పోస్ట్ స్టడీ వర్క్ వీసా అంటారు. ఓకే. సో స్టడీ అయిపోయిన తర్వాత ఒక 2 years ఉండి జాబ్ సెర్చ్ చేసుకోవడానికి అట్లా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే. సో అంటే ప్రతి కంట్రీలోనూ ఒక కోటా ఉంటుంది. అంటే ఈ దేశం నుంచి ఇంతమంది ఇంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కెన్ కమ్ అండ్ దే కెన్ డూ ది జాబ్స్ అని అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ కోటా పట్టి వాళ్ళు అప్లై చేసుకోవాలి ఆ పర్టికులర్ కంట్రీస్ నుంచి. సో మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ కోటా ఎవరిది ఎక్కువ ఉంటుంది? అంటే ఇండియన్ వాళ్ళకి ఎక్కువ ఉంటుందా లేకపోతే ఎలా? అంటే ఇండియన్స్కి అంటే వాళ్ళు లిమిట్ చేయరు కంట్రీ వైజ్ అని చెప్పేసి, దే వెల్కమ్ ఎవ్రీవన్, అందరికీ ఓపెన్ ఆపర్చునిటీస్. యూకేలో చూసుకుంటే మన పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఉంటారు, నైజీరియన్స్ ఉంటారు, స్పానిష్, యూరోపియన్స్, యుక్రేనియన్స్, ఇటాలియన్స్, చాలా మంది ఉంటారు. ఇట్స్ డైవర్సిఫైడ్ నేషన్. ఈవెన్ US తీసుకున్నా అంతే, కెనడా కానీ కంప్లీట్లీ డైవర్సిఫైడ్. సో ఎవ్రీ వన్ హ్యాస్ ద ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ రైట్స్ ప్రతి కంట్రీ వాళ్ళకి. సో దే వెల్కమ్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు యూకేకి తీసుకుంటే వాళ్ళు 2018 నుంచి కొన్ని రూల్స్ చేంజ్ చేశారు. ఓకే. ఎందుకంటే మైగ్రెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం. ఓకే. అలాంటిది 2018లో వాళ్ళు 19లో లిబరల్ చేస్తే దే ఎక్స్పెక్ట్ సర్టెన్ నెంబర్ టు రీచ్ బై 2030. ఓకే. కానీ ఆ అమౌంట్ ఆఫ్ పీపుల్ 2023 కల్లా రీచ్ అయిపోయారు. ఓకే. అంత ఇమిగ్రెంట్స్ వచ్చేసారు. ఇప్పుడు నౌ దే ఆర్ రిస్ట్రిక్టింగ్ ద రూల్స్, చేంజింగ్ ద రూల్స్. ఓకే. డిపెండెన్స్ని తీసుకురాకూడదు, ఈ కోర్స్ వాళ్ళ డిపెండెన్స్ని తీసుకురావాలి,
సో అట్లా కొన్ని రూల్స్ మార్చేస్తుంది. ఓకే. అంటే చాలా చోట్ల కొన్ని కంట్రీస్ ఉన్నాయి, అంటే మన ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళకి ఆన్ అరైవల్ వీసా ఇస్తూ ఉంటారు. సో అలాంటి ఆన్ అరైవల్ ఈ వీసా ఇచ్చే కంట్రీస్ ఏమున్నాయి, అక్కడ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయంటారు? ఆన్ అరైవల్ వీసా అంటే మేబీ మన స్టడీస్కి అయితే ఎవరు అనుకుంటా, టూరిజం వాటికి వెరీ ఫ్లెక్సిబుల్ అది. ఓకే. అంటే ఆన్ అరైవల్ వీసా అన్నది ఈ టూరిజం సెగ్మెంట్లో చూస్తే అన్ని కంట్రీస్లోనే ఇస్తారు, లేకపోతే బిజినెస్ కూడా ఇస్తారు? అన్ని కంట్రీస్కి ఎవరు. మన ఇండియా పాస్పోర్ట్ మన రీసెంట్ స్టాటిస్టిక్స్లో చూసుకుంటే ఇండియా పాస్పోర్ట్ బేస్ చేసుకొని ఆన్ అరైవల్ వీసా ఒక 23-25 కంట్రీస్కి ఇస్తారు. ఓకే. మన సరౌండింగ్స్ అంటే దాంట్లో కూడా సెగ్మెంట్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ లేకపోతే బిజినెస్ లేకపోతే షార్ట్ వెకేషన్. సో వి కాంట్ స్టే ఫర్ లాంగ్. ఓకే. షార్ట్ టర్మ్ 1 month 2 months 3 months ఫర్ ద షార్ట్ టర్మ్ వరకు ఆన్ అరైవల్ వీసా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇమిగ్రెంట్స్ అక్కడికి వెళ్తారు కదా, సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఏముంటుంది, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ సిస్టమ్ ఏముంటుంది అంటారు? సపోర్ట్ సిస్టమ్ అంటే చెప్పాను కదా మీకు, ఫండ్స్ మనం చూపించుకోవాలి ఇక్కడే. సో 20 hours లీగల్లీ వర్క్. సో ఇంకా సపోర్ట్ ఏముంటుంది, మనం ఇన్సూరెన్స్ కూడా ఇక్కడి నుంచి కట్టుకొని వెళ్తాము, హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడాను. ఓకే. సో అంటే అక్కడ ప్రతి కంట్రీలో వాళ్ళ దేశం ఫైనాన్షియల్గా అంటారా లేకపోతే ఎట్లా? ఫైనాన్షియల్గా. ఓకే, ఫైనాన్షియల్గా అంటే మీరు ఆల్రెడీ చెప్పారు. సో ఇది కాకుండా అంటే కంట్రీ తరఫు నుంచి వాళ్ళు ఒక పాస్పోర్ట్ రెన్యూ చేసుకోవాలంటే అక్కడ మన లోకల్ ఎంబసీస్ ఉంటాయి, ఎంబసీ సపోర్ట్ తీసుకోవచ్చు. ఏదైనా ఏ రకంగా స్టేయింగ్ లీగల్లీ ఇన్ అదర్ కంట్రీస్, ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు ఎనీ వీసా కానీ పాస్పోర్ట్ కానీ లేకపోతే ఏమైనా సర్టిఫికేట్స్ కావాలన్నా, సో లోకల్ ఎంబసీ చాలా మంది సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం అంటూ ఉంటారు ఒక్కొక్కసారి. సో ఆ విధంగా వాళ్ళ నియర్ బై వాళ్ళ ఎంబసీని అప్రోచ్ చేయొచ్చు, వాళ్ళ కంట్రీ ఒక ఎంబసీని అప్రోచ్ చేయొచ్చు. మన కంట్రీ ఎంబసీస్ ఉంటాయి ఆ కంట్రీస్. సో మన కంట్రీ ఎంబసీస్ ని మనం వీ కెన్ సెండ్ ఆన్లైన్లో అప్లికేషన్స్ ఉంటాయి, పోర్టల్స్ ఉంటాయి, సో వీ కెన్ ఫైల్ ద అప్లికేషన్. ఓకే. ఇక్కడ ఈ హౌసింగ్ కార్స్ 4-wheelers వెరీ కామన్ గా తొందరగా వెళ్ళగానే ఈవెన్ స్టూడెంట్ దశలో ఉండగానే చాలా మంది తీసేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ కంటే అక్కడ కొంచెం చీప్ అంటారు, లేకపోతే హౌ ఇట్ ఈస్? అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అని కాదు, అక్కడ ఏంటంటే క్లైమేట్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ ఉంటుంది. ఓకే. అంటే ఎక్కడంటారు? యూకేలో ఉంటారు, యూకేలో, ఈవెన్ యుఎస్ లో కూడా సమ్ పార్ట్ ఆఫ్ కొన్ని పార్ట్లో ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉంటాయి. సో ఆ టైమ్స్ లో మనం జాకెట్ నార్మల్గానే జాకెట్ లేకుండా బయటకు వెళ్ళలేము. సో లాంగ్ జర్నీ బైక్ మీద చేయాలంటే ఇట్స్ టూ అన్కంఫర్టబుల్. ఓకే. చేసేవాళ్ళు ఉంటారు, బట్ ఈవెన్ కార్లో వెళ్తున్నా మనం హీటర్లు వేసుకోండి, ఇక్కడ ఏసీ అంత కామన్, అక్కడ హీటర్స్ అంత కామన్. సో హీటర్స్ వేసుకొని యూ కెన్ గో అనమాట. సో అక్కడ లోకల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లైక్ మనకి ఇక్కడ ఇలా ఇండియాలో అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 4-5 years నుంచి మనకి మెట్రోస్ అది చాలా కామన్ అయిపోయాయి. సో అక్కడ పొజిషన్ అంటే వాళ్ళకి చాలా డెవలప్డ్ కంట్రీస్ కదా, సో అంటే వాళ్ళ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుందంటారా? సేమ్ బస్సెస్ కానీ అక్కడ ట్యూబ్స్ అంటారు, అండర్ గ్రౌండ్ లో వెళ్తాయి సేమ్ ఇక్కడ ఢిల్లీ అట్లాను. ఓకే. సో అట్లా మల్టిపుల్ లైన్స్ ఉంటాయి. లండన్ సరౌండింగ్స్ అంటే కనెక్టివిటీ చాలా ఫ్రీక్వెంట్ గా ఉంటుంది. ఈవెన్ కార్ మన ఓన్ వెహికల్ లో కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే బయట ట్రాఫిక్ కానీ ఏంటివి పార్కింగ్ ప్రైసెస్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే సో పబ్లిక్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చాలా కన్వీనియంట్ ఉంటుంది. బస్సెస్ కానీ ట్యూబ్స్ ట్రైన్స్. ఓకే. సో అంటే ఇటీవలే చాలామంది న్యూస్లో కానీ లేకపోతే వేరే మీడియాలో ఏం విన్నామంటే అంటే ఈ కంట్రీ వైజ్ బుల్లింగ్ అని జరుగుతోందని అంటారు, బుల్లింగ్ జరగడం. సో ఇలాంటివన్నీ కూడా కొన్ని బికాస్ ఆఫ్ దట్ కొన్ని వాట్ యు కాల్డ్ సూసైడల్ అటెంప్ట్స్ ఇవన్నీ కూడా కొంచెం ఈ మధ్య ఇటీవలే కొంచెం కామన్ అయిపోయింది. అది ప్రొవోక్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే. సో వీ హ్యావ్ టు అది ఎంతవరకు మనం తీసుకోవాలా అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత సాక్రిఫైస్ చేసి అక్కడ దాకా వెళ్ళి దట్ ఈస్ నాట్ అవర్ జాబ్ కదా. ఎస్. మన మెయిన్ పర్పస్ ఏంటి, స్టడీ చేసుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, సెటిల్ అవ్వాలనుకుంటే అది. సో అవన్నీ మానేసి వీటన్నిటికీ ప్రొవోక్ చేయటం చేస్తారు కొంతమంది. కమ్యూనిటీ వైజ్ ఉంటాయి, కేటగిరీస్ ఉంటాయి కదా, రిలీజియన్ కేటగిరీస్ కానీ కమ్యూనిటీస్ కానీ, వాళ్ళ మెయిన్ పర్పస్సే అది. సో వీ హ్యావ్ టు ఇగ్నోర్. అంతే కదా. ఇప్పుడు మన మోడీ గారు కూడా చెప్తున్నారు 1 global 1 nation. మన పత్రిక సార్ కూడా ఎప్పుడు అంటుంటారు వసుదైక కుటుంబం అని చెప్పేసి. సో మనం హిందీ నేర్చుకొని ఇంట్లో ఉండి కూడా మళ్ళా ఇట్లా కంట్రీ వైజ్ నీ కంట్రీ ఇది, నా కంట్రీ ఇది, నీ క్యాస్ట్ ఇది, నా క్యాస్ట్ ఇది, దట్ ఈస్ రాంగ్.
సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే కనుక రీసెంట్ ట్రెండ్స్ చూసాం, అంటే ఇమిగ్రేషన్లో ఉన్న ట్రెండ్స్, ఆన్గోయింగ్ ట్రెండ్స్ చూసాం. సో ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ అవుతున్న ఒక దేశం అంటే వాళ్ళు డొమెస్టిక్ కంట్రీ వదిలిపెట్టేసి ఫారిన్ కంట్రీకి వెళ్తున్నారు. సో అక్కడ వాళ్ళకి ఈ మెంటల్ స్ట్రెస్ కానీ ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి సపోర్టివ్గా ఏం చేస్తే మంచిది అంటారు? సో డెఫినెట్లీ మెడిటేషన్ చేస్తే చాలా రిలీఫ్. ఓకే. సో వీ కెన్ ఓవర్కమ్ దిస్ మెంటల్ స్ట్రెస్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు అన్నట్టు చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ తీసుకుంటే ఇక్కడ ఎన్నో కంఫర్టబుల్ లైఫ్ వదిలేసి అక్కడికి వస్తారు. సో వాళ్ళకి అక్కడ చాలా స్ట్రగుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మన ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, టైంకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, వెళ్ళిపోతుంది. ఓకే. తినగానే బయటికి వెళ్ళి ఏదో మన ఫుడ్ దొరికిద్ది, దోశ ఇడ్లీ లేకపోతే ఏదో కొనుక్కొని తినొచ్చు. అక్కడికి వెళ్ళాక మన ఫుడ్ ఉండదు. ఓకే. తినాలంటే వండుకోవాల్సిందే. వండుకోకపోతే ఏదో ఇప్పుడు వెజిటేరియన్స్ కాబట్టి మనం తప్పకుండా వండుకోవాల్సిందే. నాన్ వెజ్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంకా ఏదన్నా ఆపర్చునిటీస్ ఉంటాయేమో. బట్ అక్కడ మన హోమ్ ఫుడ్ కావాలి అంటే దొరకదు. ఓకే. మనకి మన పనులు మనమే చేసుకోవాలి. హౌస్ క్లీనింగ్ దగ్గర నుంచి, ఫుడ్ వండుకోవటం దగ్గర నుంచి, లాండ్రీ, ఐరనింగ్, ప్రతిదీ వీ హ్యావ్ టు టేక్ కేర్. దీంతో పాటు స్టడీస్ అండ్ జాబ్, లోన్ క్లియర్కి. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, అంటే ఇలా అక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంటుంది, మీరు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అంటే ఫైనాన్షియల్ గా కూడా మీరు చూసుకోండి, అవన్నీ కూడా అక్కడ బ్లాక్అవుట్ అవ్వకూడదు. మన పర్సనల్ థింగ్స్ చూసుకోవాలి, జాబ్ చూసుకోవాలి, ఎడ్యుకేషన్ చూసుకోవాలి. సో ఇవన్నీ ఏంటంటే టైం మేనేజ్మెంట్. అన్ని పాసిబుల్లే. ఎంతోమంది వెళ్తున్నారు, పాసిబుల్ అవ్వకపోతే ఎందుకు వెళ్తారు? సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కానీ ఏంటంటే ఈ వెన్ వీఆర్ ఇన్ టు మెడిటేషన్, సో ద థింగ్స్ మే బి ఈజీ అంటే సో టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ప్రాపర్, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది, ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేది కొంచెం తగ్గుతుంది. అదర్ యాక్టివిటీస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మన ఓన్ కావాల్సిన వాటి వరకు ఫోకస్ చేసుకుంటా. ఓకే. అంటే అక్కలేని విషయాల్లో గొడవలు అది ఎలిమినేట్ చేసి మనకి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు ఆ సిస్టంలో వెళ్ళడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ది అదర్ యాక్టివిటీస్ అండి? అంటే అపార్ట్ ఫ్రమ్ జాబ్ కానీ ఇది కానీ అక్కడ లోకల్గా ఇంకా ఏం రిక్రియేషన్ యాక్టివిటీస్ కానీ ఇంకా వేరే యాక్టివిటీస్ అంకే ఉన్నది? సోషల్ గ్యాదరింగ్ యాక్టివిటీస్ బాగా జరుగుతుంది. ఇప్పుడు మనకి అంటే ఇక్కడ నెట్వర్కింగ్ ఆటోమేటిక్గా మన పేరెంట్స్ ఉంటారు లేదా గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, ఆటోమేటిక్గా సర్కిల్ అనేది డెవలప్ అయిపోతుంది. స్కూల్స్, కాలేజ్, ఫ్రెండ్స్ ఉంటారు. సో వెన్ యూఆర్ గోయింగ్ అవుట్ కంప్లీట్లీ ఒక న్యూ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. సో సోషల్ గ్యాదరింగ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సర్కిల్ పెంచుకోవటం కానీ. సో ఇప్పుడు మనం మెడిటేషన్ తీసుకుంటే యూకేలో సో లాట్ ఆఫ్ గ్యాదరింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. చాలా మంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. సో గ్రూప్ ఉంటారు స్కాటర్డ్ ఆల్ ఓవర్ ద యూకే. బట్ ఏమన్నా ఈవెంట్ జరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి గ్యాదర్ అవుతారు. సో కమ్యూనిటీని బిల్డ్ చేయడానికి అట్లా. సో ఈవెన్ యూత్ టీమ్ కూడా బాగుంది ఇప్పుడు యూకేలో. ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ 20 people ఉన్నారు. కోర్ పీపుల్ ఒక 8 to 10 people ఉన్నారు. సో రీసెంట్గా పత్రి సార్ బర్త్డే రోజు యూకేలో ఫస్ట్ టైం ప్లాంట్ బేస్డ్ వీగన్ ర్యాలీ చేసాము. సో గవర్నమెంట్ కూడా అప్రూవల్స్ కానీ సపోర్ట్ కానీ బాగా ఇచ్చింది. ఈవెన్ లోకల్స్లో కూడా సో దే ఆర్ షోయింగ్ సో మచ్ ఇంట్రెస్ట్ అనమాట. యూ ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ జాబ్, బాగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఇది చాలా అవసరం అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అంటే ప్రతి యువత, అంటే ప్రపంచంలో ఉన్న యువత అంతా కూడా మరి శాకాహారిగా మారితే మంచిదంటారా? డెఫినెట్లీ. అందుకే కదా మన ఈ ప్రయత్నం ఉంది, పైమా క్రియేట్ చేయడం కానీ. అంటే మొత్తం విదేశాల్లో ఉన్న ఎక్కడున్నా కానీ ప్రతి యువత కూడా ధ్యానిగా అవుతే మంచిదంటారా? అంటే మీ యొక్క ఉద్దేశాలు చెప్పండి. అంటే ఓకే, ధ్యానిగా అవ్వాలని మీరు అనుకుంటున్నారు, ఓకే, కానీ దాన్ని అలా అవ్వాలంటే మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే మంచిదంటారు? నేను అనుకోవటం ఏంటంటే మన లైఫ్ పర్పస్. ఇప్పుడు మన ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక మనిషిగా లైఫ్ తీసుకున్నామంటే యానిమల్గా కాకుండా మనకి ఆలోచన శక్తి, నేర్చుకోవటం, నాలెడ్జ్ ఇవన్నీ కూడా మనిషికి ఉంటాయి కదా. సో ఒక లైఫ్ సైకిల్లో జాబ్ చేయాలి, చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి ఇది అనేది కాకుండా స్పిరిచువల్ సైన్స్, స్పిరిచువల్ లైఫ్ ఏంటి, వీ హ్యావ్ టు నో దిస్ ఆల్సో కదా. మన మైథాలజీస్ కానీ పురాణాస్ కానీ ఇవన్నీ
ఈ స్పిరిచువల్ సైన్స్, ఇవన్నీ తెలుసుకుంటే ఇప్పుడు కమింగ్ జనరేషన్స్ మన గ్రాండ్ ఫాదర్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ తీసుకుంటే వెన్ వీఆర్ విత్ దమ్ వాళ్ళు మనకి నాలెడ్జ్ షేర్ చేస్తారు. ఇది పద్ధతి, ఇది ఇట్లా, రామాయణం అంటే ఇది, మహాభారతం అంటే ఇది, ఇతిహాసం అంటే ఇది అని చెప్పి. ఇప్పుడున్న జనరేషన్స్కి ఇవేమీ తెలియకుండా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి వాట్ దే విల్ ప్రొవైడ్. అంటే చాలామంది అంటూ ఉంటారు, అంటే కల్చర్స్ ఈ ఒక పాయింట్ వచ్చింది కాబట్టి చాలామంది అంటూ ఉంటారు ఏబిసిడి అంటుంటారు. అంటే అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్ దేశీస్ అని అంటుంటారు. అంటే అక్కడ కల్చర్ని అక్కడ యాక్సెప్ట్ చేయలేక, తర్వాత అక్కడ మన దేశాల్లో ఉన్న కల్చర్ని అది ఇంబైబ్ చేయలేక ఒక్కొక్కసారి చాలా మంది యువత ఈ నలిగిపోతూ ఉంటారు. సో అలాంటి పరిస్థితిలో మరి ఏం చేస్తే మంచిదంటే? అదే ఇప్పుడు ఈ పైమా అనేది సార్ మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు అసలు. ఎస్, ఈ పైమా ఇప్పుడు ఒక యూత్ అనే వాళ్ళు వెళ్ళి ఇంకొక యూత్కి చెప్తుంటే ఆటోమేటికల్లీ దే విల్ అట్రాక్ట్. సో అట్లా ఈ పైమా ఈ గ్రూప్ యాక్టివిటీస్, యూత్ యాక్టివిటీస్ చేయడం వల్ల మన అట్లీస్ట్ మన సైడ్ నుంచి వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద మ్యాన్ కైండ్. ఎస్. సో అంటే అక్కడ విదేశాల్లో మీరు అక్కడ ఉన్నారు కదా, సో అక్కడ గ్యాదరింగ్స్ అది ఎలా జరుగుతూ ఉంటాయి? అంటే హౌ యూ అప్రోచ్ దెమ్? అంటే మీరు ఇక్కడ ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలంటే వెదర్ ఇట్ ఈస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఆర్ హౌ యూ కమ్యూనికేట్ విత్ దెమ్? ఎలా కమ్యూనికేట్ చేస్తారు? సో అక్కడ లోకల్స్ కొన్ని గ్రూప్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫేస్బుక్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి, ఇట్లా మీటప్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇట్లాంటి యాప్స్లో వీఆర్ క్రియేటింగ్ దిస్ ఈవెంట్. ఓకే. సో మేము ఒక గ్యాదరింగ్, మెడిటేషన్ గ్యాదరింగ్ అనేది చేస్తున్నామని చెప్పేసి ఒక ఈవెంట్ లా క్రియేట్ చేస్తాం. ఓకే. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ జాయిన్. సో ఇంకోటి యూకేలో రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుంచి ఒకటి స్టార్ట్ చేసాం, హైడ్ పార్క్ అని చెప్పేసి సెంట్రల్ లండన్లో ఒక పెద్ద పార్క్ అనమాట అది. ఓకే. సెంటర్ ఆఫ్ ద లండన్లో. సో అక్కడ ఎవ్రీ సండే స్పీకర్స్ కార్నర్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది. సో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళి రిలీజియన్ గురించో లేకపోతే ఏదైనా మెడిటేషన్ గురించో యాక్టివిటీస్ గురించో వీ కెన్ ప్రమోట్ అనమాట. ఓకే. సో వీఆర్ డూయింగ్ దట్. సో ఎవ్రీ మంత్ లాస్ట్ సండే వెళ్ళేసి మన పెర్మిట్ గ్రూప్ అంతా మెడిటేషన్ చేయటం, వెళ్ళే వాళ్ళందరికీ మెడిటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం ఇంట్రెస్టెడ్ పీపుల్కి. ఓకే. సో లైక్ స్ప్రెడింగ్ ద మెడిటేషన్ అట్లా. ఓకే. సో అంటే ఇంకా విదేశాల్లో చాలా మనకి, అంటే డెవలప్డ్ కంట్రీస్లో ఎస్పెషల్లీ, సో ఈ ఆర్ఫనేజెస్ అవన్నీ కూడా చాలా రెగ్యులర్, అంటే ఎక్కువ ఉంటాయా? ఎలాగా? అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అండ్ ఆర్ఫనేజెస్ సంగతి ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అక్కడ కేర్ హోమ్స్ అని అంటారు, హోమ్ కేర్, హేమ్ కోర్స్, ఇట్లా ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరికి కూడా ఏంటంటే గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది. ఓకే. ఎందుకంటే ఈ బిజినెస్ కానీ జాబ్స్ చేసినప్పుడు దే కలెక్ట్ లాట్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ పెన్షన్స్ ఆల్సో. ఓకే. సో అవన్నీ కూడా ఆఫ్టర్ 60 years దే ప్రొవైడ్ ద బెనిఫిట్స్ టు ద పీపుల్. ఆఫ్టర్ 60 years ఫ్రీ సపోర్ట్ ఉంటుంది అనమాట. ఓకే. అంటే ఫ్రీ మెడికల్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవంతా కూడా ప్రొవైడ్ చేస్తారు, అలవెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట పీపుల్ అందరికీ. సో అట్లా ఈ కేర్ హోమ్స్ అని, ఈ హెల్త్ సిస్టమ్ అని అనగానే వాళ్ళ టేకింగ్ కేర్ బాగుంటుంది. ఓకే. అంటే ఇది ఈ ఆర్ఫనేజెస్ సంగతి ఏంటండి? అంటే పేరెంట్స్ ఎవరు వాళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళు సడన్గా యాక్సిడెంట్లో పోయారు, సమ్ XYZ రీజన్ మూలంగా అక్కడ ఆర్ఫన్ చిల్డ్రన్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళని చూసుకోవడానికి అక్కడ ఉన్న సిస్టమ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది, అక్కడ టేక్ కేర్ చేస్తారు మొత్తం. ఓకే. వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్, హెల్త్ అన్నీ చూసుకుంటారు గవర్నమెంట్ అట్లాంటి వాళ్ళకి. ఓకే. సో అక్కడ క్రైమ్ రేషియో అది ఎలా ఉంటుంది? అంటే జనరల్గా చూస్తే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద కంట్రీ, అది మనం జడ్జ్ చేయలేము. ఓకే. ఈవెన్ మన కంట్రీలో కూడా క్రైమ్ రేట్ ఉంటుంది. సో కొన్ని కంట్రీస్లో ఏంటంటే ఇప్పుడు యూఎస్లో అనుకుంటే మనం జనరల్ స్టోర్కి వెళ్ళి చాక్లెట్ కొనుక్కున్నంత ఈజీగా కొనుక్కోవచ్చు అంటారు. సో అట్లాంటప్పుడు మరి క్రైమ్ రేట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు యూకేలో అనుకోండి, సో దట్ ఈస్ నో గన్ కల్చర్. ఓకే. నో గన్ కల్చర్, అక్కడ ఫుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే. అట్లా కొన్ని కంట్రీస్, ఆస్ట్రేలియా మంచి సేఫ్ కంట్రీ అంటారు. అంటే గన్ కల్చర్ ఉంటేనే అది సేఫ్ కంట్రీయా కాదా అంటే మనం చెప్పలేం, అక్కడ ఉన్న పీపుల్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే. సో అక్కడ మొత్తం విశ్వవ్యాప్తంగా మన ధ్యాన ప్రచారం చేయాలంటే మరి ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే మంచిదంటారు? వాళ్ళకి ఎలాగా ఈ ధ్యానం గురించి మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీగా చెప్పారు, ఈ ధ్యానం గురించి యువతలోకి ముఖ్యంగా తీసుకెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళపైనే వాళ్ళ దేశ భవిష్యత్తు డిపెండ్ అయి ఉంది కాబట్టి. మరి ఇలాంటి యూత్ కోసం మరి ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే మంచిదంటారు? అంటే ఇఫ్ యూ ఆర్ టార్గెటింగ్ ది యూత్ గ్లోబల్లీ. సో మెయిన్లీ యూత్కి బాగా డల్ అయ్యే సిచ్యువేషన్స్ ఏంటంటే అకాడమిక్స్ స్టడీస్ కానీ, అనుకున్న స్కోర్ రాకపోవటము, ఇట్లాంటి వాటిలో ఎక్కువ వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో వెన్ వీ ఫోకస్ ఆన్ దాట్, సో మేబీ యూత్ని వీ కెన్ మౌల్డ్ దెమ్.
ఫర్ డూయింగ్ మెడిటేషన్ కానీ ఇట్లా. సో థాట్ పవర్ థింకింగ్ కానీ, మైండ్ఫుల్నెస్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి, పాజిటివ్ థింకింగ్ గురించి, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ టెక్నిక్స్ ఇట్లాంటివి కొన్ని మైండ్ రిలేటెడ్గా ఇఫ్ యూ కండక్ట్ ద ప్రోగ్రామ్స్ ఇన్ ద స్కూల్స్ కానీ ఇట్లా కాలేజెస్లో, ఓకే, సో దే విల్ బీ ఇంట్రెస్టెడ్. ఓకే. సో అంచేత అంటే పిల్లలకి అక్కడ స్టూడెంట్స్కి కానీ మిడ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అక్కడ స్పిరిచువల్ సైన్స్ గురించి చెప్తే మంచిదంటారా? యా, స్పిరిచువల్ సైన్స్ ఎగ్జాక్ట్లీ ఆ వర్డింగ్. ఎస్. సో అంటే మీరు అక్కడ అంటే మీరు అబ్రాడ్లో ఉన్నారు కదా, సో అక్కడ ఈ యూత్ సెగ్మెంట్కి మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు? సో హౌ యూ గాట్ కనెక్టెడ్? సో రీసెంట్లీ వీ హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ టీమ్, పైమా టీమ్. సో రీసెంట్లీ వీఆర్ స్టార్టింగ్ దిస్, మీరు అన్నట్టుగానే. సో స్కూల్స్కి అక్కడ ఫారెస్ట్ స్కూల్స్ అని చెప్పి ఉంటాయి. ఓకే. ఇట్లా స్కూల్స్, లోకల్ ట్యూషన్స్కి వెళ్దాము అని చెప్పేసి వీఆర్ డెవలపింగ్ సమ్ కంటెంట్ అనమాట. ఓకే. సో రీచ్ అవ్వడానికి ఇన్ అ ప్రాపర్ వే. So that process is going on actually. Okay. So to go to the schools and teach them importance of mindfulness and meditation. అక్కడ ఏంటంటే చెప్పాను కదా, సో ద కంట్రీస్ ఆర్ కంప్లీట్లీ డైవర్సిఫైడ్. సో నీకు అదర్ కంట్రీ పీపుల్ ఉంటారు, సో మచ్ రిలీజియస్ పీపుల్ ఉంటారు. ఓకే. సో వీ కాంట్ పోర్ట్రే దెమ్ ద బుద్ధిజం. ఇప్పుడు మనకి ఏంటంటే బుద్ధ మెడిటేషన్, ఆనాపానసతి. సో వీ కాంట్ సే దిస్ వర్డ్స్. సో ప్రాపర్ వేలో ఓన్లీ మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ అనే వాటి మీద ఫోకస్ చేసుకుని కొంచెం ప్రాపర్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఈ మోరల్ సైన్స్ లేకపోతే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈ ఒక దిశలో అంటే మనం ఎలాంటి కృషి అక్కడ యూత్ సెగ్మెంట్కి, అంటే ఎక్కువ యూత్ అని ఎందుకంటున్నాం అంటే మన ప్రోగ్రామ్ కూడా యూత్ని ఫోకస్ చేస్తూ చేస్తున్నాం కాబట్టి, సో ఆ యూత్ని ఫోకస్ చేస్తూ అక్కడ మోరల్ ఎడ్యుకేషన్ అంటే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆల్సో మింగిల్స్ విత్ ది మోరల్ ఎడ్యుకేషన్. సో ఇది ఇవ్వాలంటే కనుక మరి వాళ్ళ కరికులంలో మరి చేయాలంటారా, చేంజ్ చేస్తే మంచిది అంటారా? మన కృషి అదే కదా ఇప్పుడు. సో ఈవెన్ మన ఇండియాలో కూడా మన ట్రస్టీ మెంబర్ చెప్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ప్రతి స్కూల్లో ఇది ఒక సబ్జెక్ట్ లాగా మెడిటేషన్ మ్యాండేటరీ లాగా ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి. సో అది ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అట్లనే వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు బ్రింగ్ మెడిటేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్, స్పిరిచువల్ సైన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ దేర్ ఆల్సో. ఎస్. అంటే విత్ ఎడ్యుకేషన్తో పాటు ఇంకా ఆట పాట అంటే స్పోర్ట్స్, రిక్రియేషన్స్ అవన్నీ కూడా మరి ఆ సెగ్మెంట్లో కూడా మనం వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అనేసి అంటే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఎక్స్పెరిమెంట్ వేలో చెప్తే దే విల్ అట్రాక్ట్ ఈజీలీ. ఎస్. ఇప్పుడు మన పత్రి సార్ కూడా ఇప్పుడు చిన్నప్పుడు మేము మెడిటేషన్లోకి రావడానికి కూడా క్లాసెస్ కలిసినప్పుడు డాడీ వాళ్ళతో దే యూస్ టు సే అనమాట, మీరు పిరమిడ్స్ యూస్ చేయండి, పిరమిడ్స్ యూస్ చేస్తే కాస్మిక్ ఎనర్జీ 3 times మోర్ పవర్ఫుల్, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెడితే సన్ రేస్ ఎట్లా అట్రాక్ట్ అవుతాయో పిరమిడ్ పెట్టుకుంటే ఎనర్జీస్ అట్లా అట్రాక్ట్ అవుతాయి. ఓకే. సో వీ షుడ్ డూ ఎక్స్పెరిమెంట్స్. దానికైనా పిరమిడ్ పెట్టడము, సో ఇట్లా వాటర్ పెట్టడము, పాడవుతుందా లేదా, ఓకే, ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే సో ద పీపుల్ విల్ అట్రాక్ట్ ఈజీలీ. పిల్లలకి అదే కదా మెయిన్, అట్రాక్టివ్గా ఏమన్నా అనిపిస్తే వాళ్ళ అదేది వస్తుంది. సో చెప్పడమే కాకుండా వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ వేలో తీసుకెళ్తే ఇంకా ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది. సో అట్లాంటి యాక్టివిటీస్ చేస్తే ఓకే వీ కెన్ అట్రాక్ట్ ద యూత్. ఈవెన్ క్రిస్టల్స్ కూడా ఓకే మెడిటేషన్ చేస్తున్నప్పుడు మెడిటేషన్ చేయ 5 minutes, క్రిస్టల్తో మెడిటేషన్ చేయి. క్రిస్టల్స్ దే అట్రాక్ట్స్ లాట్ ఆఫ్ పవర్ కదా, ఎనర్జీస్ కానీ. సో అట్లా మన రీసెంట్గా ఒక వీడియో చూసాం, మెసేజెస్ ఫ్రమ్ ద వాటర్ అని చెప్పేసి. అదేంటంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దానికి కంటిన్యూస్గా నెగిటివ్ వర్డ్స్ చెప్తా ఉంటే ఐ హేట్ యూ, ఐ డోంట్ లైక్ యూ, ఐ విల్ కిల్ యూ అని చెప్పేసి దాన్ని టెస్ట్ చేసినప్పుడు ఫ్రీజ్ చేసి దాన్ని టెస్ట్ చేసినప్పుడు దాని మాలిక్యూల్ అనేది చాలా బ్యాడ్గా వస్తుంది అనమాట, దాని షేప్ అనేది ఇవన్నీ కూడా. ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్కి కంప్లీట్ పాజిటివ్ వైబ్రేషన్ నా మెసేజెస్ అనమాట, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ, సో హ్యాపీ ఫర్ యూ, థ్యాంక్ఫుల్ ఫర్ యూ అని చెప్పేసి అట్లా మెసేజెస్ ఇస్తుంటే దాన్ని ఫ్రీజ్ చేసి దాని మాలిక్యూల్ టెస్ట్ చేసినప్పుడు మంచి బ్యూటిఫుల్ స్ట్రక్చర్, హెక్సాగోనల్ స్ట్రక్చర్ అనమాట. ఓకే. సో అట్లా దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, సో ఇట్లాంటి కొత్తగా మనం తీసుకెళ్తా ఉంటే యూత్కి, సో వీ కెన్ అట్రాక్ట్ దమ్ టు డూ మెడిటేషన్. అండ్ సేమ్ థింగ్ అట్లా వాటర్కి ఎట్లయితే పవర్ ఉందో, బ్యాడ్ థాట్స్ అవన్నీ ఇస్తున్నప్పుడు షేప్ ఎట్లయితే చేంజ్ అవుతుందో, ఆబ్వియస్లీ మన బ్రెయిన్ కూడా
డెఫినెట్లీ ఇంపాక్ట్ అవుతుంది కదా. Yes. సో మచ్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ థింకింగ్ ఉన్నప్పుడు. సో పాజిటివ్ థింకింగ్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్. సో అదొకటి. ఈవెన్ ఇప్పుడు న్యూరో సైన్స్లో కూడా ఒక ఫ్రేజ్ ఉంటుంది, వెన్ న్యూరాన్స్ వైర్ టుగెదర్ అండ్ దే విల్ ఫైర్ టుగెదర్. అండ్ యూ కీప్ ఆన్ గివింగ్. న్యూరాన్స్ ఉంటాయి కదా మన బ్రెయిన్లో. సో ఎవ్రీ న్యూరాన్ ఈస్ కనెక్టెడ్ టు సమ్ బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్. ఒక మెసేజ్ అనేది పాస్ అవుతున్నప్పుడు న్యూరాన్స్తో పాస్ అవుతూ ఉంటుంది. సో నువ్వు సేమ్ థాట్ని ఇస్తున్నప్పుడు న్యూరాన్స్కి మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది కదా. సో దట్ విల్ వర్క్ యాక్చువల్లీ. సో పాజిటివ్ థింకింగ్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడు. ఓకే. సో అంటే ఈ యువతకి ఈ ట్రెక్కింగ్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటారు? పత్రి సారు 5 కాన్సెప్ట్స్ చెప్తారు. ఎస్. మెడిటేషన్, మెడిటేషన్ విత్ మ్యూజిక్, మెడిటేషన్ విత్ పిరమిడ్, మెడిటేషన్ విత్ నేచర్, ఓకే, అండ్ మెడిటేషన్ విత్ సంథింగ్. 5. అందులో నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో నేచర్లో దెర్ విల్ లాట్ ఆఫ్ ఎనర్జీస్ ఇన్ నేచర్. మన బాడీ 5 ఎలిమెంట్స్ కదా, వాటర్, ఫైర్, ఎర్త్ అండ్ ఆల్. సో వెన్ వీఆర్ డూయింగ్ ఇన్ మెడిటేషన్ ఇన్ నేచర్, ఆబ్వియస్లీ ద ఎనర్జీస్ విల్ బి డిఫరెంట్. ఓకే. ఎస్. సురేందర్ గారు, మీరు కూడా చిన్నప్పటి నుంచే మరి మీరు ధ్యానం నేర్చుకున్నారు. సో ధ్యానం నుంచి మీరు ఆల్మోస్ట్ ఒక నౌ యు ఆర్ 28 ఇయర్స్ ఓల్డ్ నౌ. సో ఇన్ని సంవత్సరాల్లో మీ లైఫ్ ఎలా అనిపిస్తుంది అంటే విత్ మెడిటేషన్ ఇన్ యువర్ లైఫ్? అంటే చిన్నప్పటి నుంచే మీరు మెడిటేషన్ చేసుకుని ఉన్నారు కాబట్టి. ఉన్నాను కాబట్టి మీరు నా క్వశ్చన్ అడగడానికి లేదు. బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ నాకు తెలిసినప్పటి నుంచి మెడిటేషన్ ఫ్యామిలీలో ఉన్నాను కాబట్టి సో ఐ కెన్ సే ఇట్స్ ఆల్ వెరీ గోయింగ్ వెరీ కామ్ ఇన్ ఎ ప్లెజెంట్ వే. అంటే మీరు అయితే మెడిటేషన్లో ఉన్నారు, కానీ మీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కాబట్టి కొలీగ్స్ కానీ, సో వాళ్ళల్లో ఎలాంటి చేంజెస్ మీరు చూస్తారు? అంటే మీ ఉన్న పరిస్థితికి వాళ్ళు ఉన్న పరిస్థితికి ఏంటి తేడా అంటారు? అంటే మీరు మెడిటేషన్ నేర్చుకుని వచ్చారు, దట్ ఈస్ యువర్ లైఫ్. మెడిటేషన్ లేకుండా ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారు అసలు? వాట్ యు అబ్జర్వ్? వాట్ ఐ అబ్జర్వ్ అంటే మెయిన్లీ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒకటి, ప్రెజర్ ఒకటి. ఓకే. ఇవి హ్యాండిల్ చేయటం. ఇప్పుడు మనం మెడిటేషన్ చేసినప్పుడు ఓకే ఒక పాజిటివ్ థింకింగ్లో ఉంటాం, బయట పాజిటివ్ థింకింగ్లో లేరా అంటే ఉన్నారు. ఓకే. బట్ హౌ దే టేక్ ఇట్ ప్రెజర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చేటివి ఉంటాయి. సో అవి కూడా చూసుకోవాలి కదా. ఓకే. సో మేబీ నేను చూస్తున్నాను కొంతమంది స్ట్రెస్ ఎక్కువ, ప్రెషర్ ఎక్కువ తీసేసుకొని హెల్త్ మీనికి తెచ్చుకోవటం ఇట్లా. సో వెన్ వీఆర్ ఇన్ టు దిస్ మెడిటేషన్, సో హౌ టు కంట్రోల్. ఓకే. ఇప్పుడు ఒక ఇష్యూ అవ్వకపోతుందంటే ఓకే లెట్స్ డూ మెడిటేషన్, మేబీ నీకు సొల్యూషన్ దొరకొచ్చేమో. సో అట్లా. ఓకే. అంటే చాలామంది గోల్స్ పెట్టుకోవాలంటారు, గోల్స్ సెట్టింగ్ అంటారు. సో ఇలాంటివన్నీ గోల్ సెట్టింగ్ అది చేయాలంటే కనుక మరి ఏం చేస్తే మంచిదంటే వాట్ ఈస్ ది క్రైటీరియా? అంటే గోల్స్ సెట్ చేసుకోవాలంటే ఒకటి నేను చేసేది ఏంటంటే రీసెంట్గా ఫాలో అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ సమ్ గోల్ జస్ట్ రైట్ ఇట్ డౌన్ ఆన్ ద పేపర్. ఓకే. ఒక పీస్ ఆఫ్ పేపర్లో రాసుకొని ఓకే. సో డైలీ కీప్ ఆన్ లుకింగ్ టు దట్. సో పొద్దున్న లెగుస్తున్నప్పుడు, రాత్రి పడుకుంటున్నప్పుడు కీప్ రిమెంబరింగ్ దట్. నీ ఫోకస్ ఏంటి, నీ అల్టిమేట్ గోల్ ఏంటి, దాన్ని నువ్వు ఎట్లా ఒకటేసారి రీచ్ అవ్వలేము కదా, స్లోలీ బేబీ స్టెప్స్ తీసుకుంటా దానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటా వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. ఓకే. ఎస్ సురేంద్ర గారు, మీరు ఎంతో అద్భుతంగా మరి యూత్ ఇమిగ్రేషన్ గురించి మాట్లాడుతూ మరి ఎన్నో విషయాలు యువత గురించి మనం ఇవాల్టి ట్రెండింగ్ యూత్ ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది అని ఎన్నో అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. సో వాట్ ఈజ్ యువర్ ఫైనల్ మెసేజ్ టు అవర్ ఆడియన్స్? బీ పాజిటివ్, స్టే పాజిటివ్, థింక్ పాజిటివ్. ఓకే. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఎంతో అద్భుతంగా మీ యొక్క జ్ఞానాన్ని మాకు ఇచ్చారు. ఈ యువతకి మరి ఎన్నో పాజిటివ్ ఇన్పుట్స్ని ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత యువత మరి ఎన్నో విషయాలు మీ దగ్గర నుంచి నేర్చుకోవడం జరుగుతుంది. ఈ జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఫర్ ద పిఎంసి, మీకు, పత్రి సార్కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు, పత్రి మేడంకి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ ధ్యాన యువ ప్రోగ్రామ్. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం, కొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.